అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో తాడిపత్రి నియోజకవర్గంలో గత 15 నెలల నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వర్గీయులు ఆయన్ని నియోజకవర్గంలోకి రానివ్వకుండా దాదాపుగా 15 నెలల పాటు సో ఆయన 2-3 సార్లు ఇండివిజువల్గా వచ్చినా సరే ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆయన ఇంటి ముందు రాళ్ళు కొట్టలేయటం, ఇవన్నీ వేయటం జరిగింది. అయితే ఇవన్నీ కాదని చెప్పేసి ఆయన మన ఏపీ హైకోర్టులో ఆయన ఆశ్రయించడం, ఏపీ హైకోర్టు కూడా స్పష్టంగా మీ నియోజకవర్గానికి మీరు వెళ్ళండి, పోలీసులు బందోబస్తు కలిపించాం అని చెప్పినా సరే అక్కడ కూడా వాళ్ళని అడ్డుకోవడం. సో ఇది కాదని చెప్పేసి పెద్దారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, ఇవన్నీ జరిగింది. అయితే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించిన తర్వాత 15 రోజులు 20 రోజుల తర్వాత సో ఈరోజు పెద్దారెడ్డి గారు నియోజకవర్గానికి తాడిపత్రి నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. సో జిల్లా ఎస్పీ గారే దగ్గరుండి ఆయన్ని ఇంటి వరకు సాగనంపడం ఇదంతా జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ న్యాయస్థానానికి ప్రజా గొంతుకి ఎవరైనా సరే తల వంచక తప్పదు. అది జేసీ ప్రభాకర్ రెడ్డి అయినా, ఇంకో రెడ్డి అయినా ఎవరైనా సరే. సో ప్రజాస్వామ్యంలో ప్రజా విలువలకి న్యాయస్థానానికి ఒకసారి కాకపోయినా ఒకసారైనా సరే తల వంచక తప్పదని చెప్పేసి మనం తాడిపత్రి నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఘటనల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఏంటంటే న్యాయం అనేది కొంచెం టైం పడుతుంది, అన్యాయం అనేది కొంచెం తొందరగా ఊరు తిరుగుతుంది అనేది ఒక సామెత ఏదో ఉంటుంది. సో ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మరి ఈరోజు వాళ్ళ పార్టీ కార్యకర్తలతో ఒక ముఖ్యమైనటువంటి సమావేశాన్ని కూడా మరి ఈరోజు క్యాన్సిల్ చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఏంటంటే పెద్దారెడ్డి గారి ఇంటి చుట్టూ కూడా దాదాపుగా పోలీసులందరూ కూడా ఆయనకి బందోబస్తుగా ఈ రోజంతా కూడా మరి అక్కడే ఉంటారు. సో రేపు కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆయన ఆ నియోజకవర్గ అభ్యర్థి కనుక, మాజీ ఎమ్మెల్యే కనుక 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ పార్టీ కార్యక్రమాలు తాడిపత్రి నియోజకవర్గం అంతా కూడా తిరిగి ఇక మీదట అది ఇంతకు ముందు తెలుగుదేశం వాళ్ళు ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా పరామర్శించే కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి పెద్దారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక మీదట జరగబోయే సమస్యలు ఎలా ఉంటాయనేది మనం చూడగలగాలి. ఎందుకంటే ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయనని పెద్దారెడ్డిని ఇంటికైతే రానిచ్చాం కానీ నియోజకవర్గంలో తిరగనివ్వకూడదని చెప్పేసి ఆయన ఎత్తుకు పై ఎత్తులేసి నియోజకవర్గంలో తిరగనిచ్చే ప్రయత్నాలు కూడా ఆయన కుట్రపూరితంగా ప్రయోగాలు చేస్తారు. సో ఏంటంటే ఇప్పుడే అసలైనటువంటి సమస్యలు తాడిపత్రి నియోజకవర్గంలో తలెత్తుతాయి. ఎందుకంటే పెద్దారెడ్డి గారు ఎక్కడైనా సమస్య జరిగినప్పుడు ఆ సమస్య మీద మాట్లాడటం, అది జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి తగలడం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడటం. ఎందుకంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి కనుక వాళ్ళ మీద విమర్శలు చేసినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి అవి స్వానుకూలంగా తీసుకుంటే పర్లేదు. కానీ ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా తీసుకొని మరి పెద్దారెడ్డి గారి మీద ఇక మీదట ఏమన్నా మరి దాడులు ఏమన్నా చేస్తారో లేదో మనం చూడగలగాలి. సో ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజా విలువలు అనేవి కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజా విలువలు, న్యాయస్థానాలు ఇవన్నీ కూడా గెలుస్తాయి. దానికి తాడిపత్రి నియోజకవర్గంలో మనం చూసుకుంటే మనకి అర్థమవుతుంది.